ఈ వ్యవహారాన్ని ఇలా వీళ్ళని మోసం చేస్తున్నటువంటి ఆ గ్యాంగ్ని పట్టుకునేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లోనే ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఒకసారి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డితో ఒకసారి మాట్లాడదాం మనం ఫోన్ లైన్ ద్వారా. ఎస్ ఇన్నారెడ్డి, ఎస్ లైవ్ ద్వారా మాట్లాడదాం. ఇన్నారెడ్డి, అసలు మొత్తంగా అసలు ఎలా తెలిసింది మొత్తం వ్యవహారం కూడా? అంటే వీళ్ళని మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఇలా వీళ్ళు ఆర్థికంగా ఎవరైనా సహాయం చేస్తారా అని ఒకవైపు కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉంటే వీళ్ళనే మోసం చేసి తిరిగి డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఒక కక్కుర్తి బ్యాచ్ని ఎలా పట్టుకోగలిగారు? అసలు మొత్తం వ్యవహారాన్ని ఎలా బయటకు తీసుకొచ్చారు ఇన్నారెడ్డి? విజయ్, మనం గమనించవచ్చు, అంటే ఎవరైనా సరే బాధల్లో ఉంటే చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే సహాయం చేయకుంటే మౌనంగా ఉండొచ్చు. కానీ దీంట్లో నాకు అంటే వీళ్ళకి సహాయం కావాలని చెప్పేసి అన్న విషయాన్ని ఒక వ్యక్తి ద్వారా నాకు సమాచారం అందింది. తర్వాత నేను ఎంతో కుమార్తె మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగిందండి, మీకు ఏం ప్రాబ్లం వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకమైన చీటింగ్ జరిగింది, మోసపోయిన విషయం ఫస్ట్ నాకు తెలియదు. కాకపోతే అతనిలో కన్వర్జేషన్లో మాట్లాడాను. అంటే ఇతనికి ఏ రకమైన సహాయం చేయాలి, మనం ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నాము, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి కూడా ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో నాకు ఈ పాప పరిస్థితి, అంటే పాప హెల్త్ కండిషన్ రోజు రోజుకి సీరియస్ అవుతూ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉన్న 7 లక్షలు ఇల్లు అమ్ముకున్నాను అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే కన్వర్జేషన్లో కొంతమంది నేనేమైతే కొన్ని అంటే సోషల్ మీడియా వేదికగా సహాయం అడిగాడు. సో సోషల్ మీడియా వేదికగా సహాయం అడుగుతున్నాడు, పాపం ఎలా ఉంది కండిషను అని చెప్పేసి ఆయనతో కాంటాక్ట్ అయిన నేపథ్యంలో ఆయన చెప్పిన విషయాలు నిజంగా విజయ్ని స్టన్ అయ్యాయి. అంటే సహాయం అంటే దాని సవాళ్ళ మీద చిల్లర ఎరుకునే బ్యాచ్ ఉంటుందో తెలుసు, కానీ వాళ్ళ ఈ రకంగా ఉంటేనే మాత్రం నేను గమనించలేదు. సో ఎప్పుడైతే కుమార్తో మాట్లాడిన నేపథ్యంలో ఆయన చెప్పుకున్న విషయం, అంటే ఈయన సోషల్ మీడియాలో మాట్లాడుతున్న క్రమంలో కూడా నా ఇల్లు అమ్ముకున్నాను, 7 లక్షలు వచ్చి నాకు సహాయం కావాలని చెప్పేసి కూడా ఆయన పదే పదే రిక్వెస్ట్ పంపుకున్నాడు. అంటే ఈ ఎవరైతే చీటర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇతని దగ్గర ఇల్లు అమ్ముకునే డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు కాజేద్దామని చెప్పేసి అని కూడా వాళ్ళు పక్కా ప్లాన్ వేశారు. సో ఈ నేపథ్యంలోనే నాకు ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో కొన్ని విషయాలు వెల్లడించారు. సార్, నాకు సహాయం చేయకపోగా నా దగ్గర డబ్బులను కాజేసే ప్రయత్నం చేశారని చెప్పేసి అనే నేపథ్యం చెప్పారు. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది టెర్రరిస్ట్ కోసం ఏర్పడిన ప్రత్యేకమైన వింగ్. ఆ వింగ్ ఆఫీసర్ని నా దగ్గర చాలామంది ఉన్నారు, నేను ఎట్లా డబ్బులు ఇప్పిస్తా అని చెప్పేసి అన్న విషయాన్ని తెలుసుకొని ఒకసారికి అర్థం కాలేదు. అంటే నిజంగానే ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉన్న ఆఫీసరు ఈ రకంగా డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటాడా అన్నది నాకు అర్థం కాలేదు. తర్వాత దీంట్లో మనం గమనిస్తే మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. దీంట్లో సీఎం రిలీఫ్ ఫండ్కి ఇంత డబ్బులు ఇవ్వాలి, PM రిలీఫ్ ఫండ్కి ఎంత డబ్బులు ఇవ్వాలి, మీరు కనుక డబ్బులు ఇస్తే ఒక దాంట్లో 18,650, ఒక దాంట్లో 2,220 ఇలా మెసేజ్ పెట్టడం జరుగుతూ ఉంది. అరే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఒక కేంద్రంలో ఒక టెర్రరిస్టులకు దడబుట్టిస్తున్న, టెర్రరిస్టుల గుండెలు నిద్రపోతున్న ఒక ఏజెన్సీ. అలాంటి ఏజెన్సీ పేరుతోటి ఐడి కార్డు పెట్టుకొని ఈ రకంగా మోసాలకు పాల్పడతామని చెప్పి ఏమంటే అర్థమైంది. అంటే ఇన్ని సంవత్సరాలు మనం క్రైమ్ రిపోర్టింగ్ మనం చేసాం కాబట్టి దీంట్లో డెఫినెట్గా మోసం జరుగుతుందని చెప్పేసిన విషయాన్ని పసిగట్టడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక విషయం కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది విజయ్. ఇదే కాకుండా హర్ష సాయి యూట్యూబ్లో హర్ష సాయిని కొడితే విచ్చలవిడిగా వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. చాలా మందికి డబ్బులు వెదలటం, డబ్బుల మీద పడుకోవటం, డబ్బులు విసిరేయటం. అంటే ఇవన్నీ చూస్తుంటే ఆయన తర్వాత నేను ఈ హర్ష సాయి మీద కూడా కొంచెం నిఘా పెట్టడం జరిగింది. అంటే అసలు నిజంగా హర్ష సాయి ఎవరని చెప్పని, ఈ హర్ష సాయి అనే వ్యక్తి తనకు యూట్యూబ్ ద్వారా రోజుకి లక్షల రూపాయల డబ్బులు వస్తాయి. అంటే ఆయనకు వచ్చే డబ్బు ₹1,00,000 అయితే ఆయన చేసే సహాయం 10% కూడా ఉండదు. సో ఆ రకంగా సహాయం చేస్తానని చెప్పేసి వీడియోలు చేసుకుని ఆ వీడియోల మీద వచ్చే డబ్బులతోటి కొత్త సినిమా కూడా దిగిపోతున్నాడు. సో దీని మీద ఇది ఒక సపరేట్ ఎపిసోడ్ అది. అయినప్పటికీ కూడా హర్ష సాయి మేనేజర్ అంటూ కూడా ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది మన బాధితుడికి. ఫోన్ చేసి మీకు సహాయం చేస్తాను, యూట్యూబ్ ఖర్చులు అవుతాయి, డబ్బులు ఇవ్వమని. అసలు సహాయం చెయ్యాలి అంటే ఖర్చులకు డబ్బులు అవ్వడం ఏంటి? అసలు NIA ఆఫీసర్ అని చెప్పేసి అంటే ఒక దారుణమైన వ్యవహారం అది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పేరు మీద ఏమైతే డబ్బులు వసూలు చేస్తున్నారో ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఈ ఇష్యూ ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఐడి కార్డులు కొత్తగా పుట్టించుకొని సోషల్ మీడియా వేదికగా మోసాలు జరుగుతున్నాయని మాత్రం స్పష్టమవుతా ఉంది. సో ఆ ఎపిసోడ్ తర్వాత ఇదొకటి, అంటే హర్ష సాయి పేరు మీద, అంటే హర్ష సాయిని కొడితే చాలామంది సహాయం చేశాడు, ఆయన విషయం కనుక్కొని ఎంక్వైరీ చేసి వీళ్ళకి వెళ్ళి లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాడు, ఏమో అతను సహాయం చేస్తాడేమో అని చెప్పి నిజంగా అతను కూడా నమ్మడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, దీంట్లో ఒక టెక్నాలజీ ఉపయోగించారు. అంటే ఎనీ డెస్క్ జనరల్గా ఎవరైనా సరే మనం ఇంట్లో ఉండి
ఆఫీస్లో ఉన్న సిస్టమ్తో కనెక్ట్ అయిపోయి ఆ సిస్టంలో జరిగిన విషయాలను కరెక్ట్ చేయాలన్నా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలన్నా కూడా ఎనీ డెస్క్ ఉపయోగిస్తాం. ఆ ఎనీ డెస్క్ అనే ఆప్షన్ అంటే ఎనీ డెస్క్ అనేది ఎనీ డెస్క్ హెల్పర్ అని చెప్పి నేను మోసం చేసి ఈయన అకౌంట్ డబ్బులు మొత్తం కొలగొట్టాడు. సేఫ్ సైడ్గా ఆ అకౌంట్లో డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి అంతవరకే కొలగొట్టగలిగాడు. తర్వాత ఇదొక ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చెప్పడం జరుగుతూ ఉంది. ఒక పార్టీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తాను, ఆ పార్టీ ఫండింగ్ ఉంది, నువ్వు కానీ డబ్బులు ఇస్తే నేను నీకు సహాయం చేస్తానంటావు. నిజంగా ఏ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కమిషన్లు కక్కుర్తి పడదు. వాళ్ళు స్వచ్ఛందంగా సహాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ పార్టీ గురించి మనకు తెలుసు, టీడీపీ పార్టీ. సో మన టీడీపీ పార్టీని బ్లేమ్ చేయట్లేదు. టీడీపీ పార్టీతో ఒక వ్యక్తి కావాలని చెప్పేసి పార్టీని బ్లేమ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని టీడీపీ పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా. అతను మనం విజయ్ మీరు ఆడియో రికార్డ్స్ వినే ఉంటారు. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా బయట పెట్టాలి. ఎందుకంటే అప్పుడు పార్టీ పెద్దలకి ఆ పార్టీ వాళ్ళకి కూడా తెలియాలి ఇలాంటి మోసాలు వాళ్ళ పార్టీలో జరుగుతున్నాయని. అప్పుడే వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఇలాంటి మోసాలు జరగకుండా చూసుకునేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది. విజయ్ మీరు ఒక మాట గమనించారా? అతను స్వామి వాళ్ళలో ఉండి స్వామి అనుకుంటా 25,000 ఇస్తే డబ్బులు ఇప్పిస్తాను. ఎవరైనా సహాయం చేసే పార్టీల వ్యక్తులు ఎవరైనా చేస్తారా? నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వ్యక్తులు చాలా మంది పార్టీలను బ్లేమ్ చేస్తా ఉన్నారు. పార్టీలు మనం తప్పు పట్టొద్దు, కానీ ఇలాంటి విషయాలు గుట్టు చప్పుడు కాకుండా తెలుస్తుంది. మన రాజు న్యూస్ తెలిసింది కాబట్టి వాళ్ళ గుట్టు రట్ట చేయగలిగాం. సో వీళ్ళకి సంబంధించిన ఇంకా చాలా విషయాలు ఫర్దర్ ఎపిసోడ్లో కూడా నేను ఫర్దర్ ఎపిసోడ్లో ఖచ్చితంగా చాలా విషయాలు బయటపడతాను. ఎన్ఐ ఆఫీసర్కి సంబంధించిన విషయం కూడా మనం ఇమ్మీడియట్గా ఎన్ఐ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళాం. అదే కాకుండా హర్ష సాయి అని మేనేజర్ అని చెప్పి ఒకతను వచ్చాడు. నిజంగానే హర్ష సాయి మేనేజరే మనకు ఫోన్ చేశాడా? హర్ష సాయి మేనేజర్ కాంటాక్ట్ అయ్యాడా? హర్ష సాయి స్పందించాల్సిన అవసరం ఉంది. హర్ష సాయిని డైరెక్ట్గా రాజ్ న్యూస్ వేదికగా నేను అడుగుతున్న హర్ష సాయిని, మీరు స్పందించండి. మీరు సహాయం చేస్తే చేయండి, లేకపోతే చేయొద్దు. కానీ సహాయం పేరుతోటి బాధితుల దగ్గర డబ్బులు వసూలు చేయటం ఎంతవరకు నీతి, ఎంతవరకు న్యాయం? మీరే చేశారా లేకపోతే మీ పేరుతో వేరే వాళ్ళు చేశారని మాత్రం మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. బట్ ఇది జరిగింది కాబట్టి డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ నేను హర్ష సాయికి క్వశ్చన్ ఇస్తా ఉన్నా. మీ పేరుతోటి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, అది మీరే చేపిస్తున్నారా లేకపోతే మీ పేరుతో వేరే వాళ్ళు చేపిస్తున్నారా? దీని మీద మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. మీ కాంటాక్ట్ నెంబర్ మా దగ్గర ఉంది. హర్ష సాయి గారు, నిజంగా కనుక మీరు సహాయం చేయదలుచుకుంటే డైరెక్ట్గా సహాయం చేయండి. మేము గమనించాం, మీకు యూట్యూబ్లో వచ్చే కోట్లాది రూపాయలు, మీరు చేసే సహాయం ₹1,00,000. మాకు సంబంధం లేదు, దాని గురించి మేము మాట్లాడట్లేదు. కానీ ఒక బాధితుడు తన కూతురి ప్రాణం పోతా ఉంది, రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, నేను ఏం చేయాలి మొర్రు అని చెప్పి మొత్తుకుంటా ఉంటే మీరు అతని దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది మాత్రం చాలా అన్యాయం. ఇప్పుడు ఎవరైతే హర్ష సాయి మేనేజర్ అని చెప్పేసి కాంటాక్ట్ అయ్యాడో అతని నెంబర్ మా దగ్గర ఉంది, అతను కాంటాక్ట్ అవుతాం. ఇలాంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. ఇది మీరు చేస్తున్నారా చేయట్లేదు అనేది ఖచ్చితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం. ఇన్వెస్టిగేషన్ చేసి గుట్టు మొత్తం బయటపెడుతుంది. నిజంగా కనుక హర్ష సాయి అనే వ్యక్తి కనుక ఇలాంటి దారుణాలకు పాల్పడ్డా, ఇలాంటి వసూలుకు పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తరపున పోరాటానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. ఇన్నారెడ్డి, ఇక్కడ ఒకటి క్రైమ్ వేలో లేకపోతే క్రైమ్ వ్యూలో ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా బయట పెట్టాం. ఇక్కడ మనం సిగ్గుపడాల్సి, అంటే సమాజంలో ఇటువంటి సమాజంలో బ్రతుకుతున్నామని సిగ్గుపడాల్సినటువంటి అంశం కూడా ఉంది. ఎందుకంటే మానవతా కోణంలో చూస్తే వాళ్లకు సహాయం చేయాల్సింది పోయి, మీరు మొదట్లో అన్నట్లు సహాయం చేయకున్నా పర్లేదు, మిన్నకున్నా ఓకే, కాకపోతే వీళ్ళ దగ్గరే తిరిగి వాళ్ళు ఇల్లు అమ్ముకొని లేకపోతే ఆయన జొమాటోలో తిరుగుతూ కొంత డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళ కూతురికి ఆపరేషన్ చేయాలనేటువంటి ఒక ధ్యేయంతో ముందుకు వెళ్తుంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవాలనేటువంటి ఒక కక్కుర్తైన బుద్ధి అని చెప్పుకోవాలి. ఇటువంటి వ్యవహార శైలిని ఏ విధంగా చూడాలి నారెడ్డి? విజయ్, నేను చెప్తున్నాను ఇప్పటికే, అంటే ఆయన సహాయం చేద్దామని ఉద్దేశంతో మనకు కమ్యూనికేట్ అయిన తర్వాత ఆయన ఏ రకంగా దారుణంగా మోసపోయాడో మనకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఇప్పటికే మనం కొంతమంది మాట్లాడడం జరిగింది. సహాయం చేసిన తర్వాత చేసామని చెప్పుకోవడంలో నినీతి ఉంది. సో అందుకని ఆ విషయం మేము ఇప్పుడే వెల్లడించలేదు. ఈ స్టోరీ టెలికాస్ట్ అయిన తర్వాత డెఫినెట్గా చాలా మంది ముందుకు వస్తారు, ముందుకు రావడం సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది కాంటాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఆ పాప ప్రాణాలను కాపాడుకుందాం. ఇంతమంది ఉన్నాం, ఇంతమంది కోట్లాది మంది తెలుగు ప్రజలు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడుకోలేమా? గత ప్రభుత్వాల్లో చాలాసార్లు చాలా మందిని కలిసినప్పుడు కూడా ఎవరూ సహాయం చేయలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అతనికి సహాయం జరుగుతుందని చెప్పి నమ్మకం నాకుంది. ఎప్పుడైతే కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేసినా మరి కాసేపట్లో వాళ్ళు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఎవరైతే ముగ్గురు కాదు మొత్తంగా 700 మంది వరకు మోసం చేయడానికి ప్రయత్నం చేశారు, కొంతమంది మోసం చేశారు. ఎవరిని వదిలిపెట్టాం, అందరినీ మళ్ళీ ఇదే స్క్రీన్ మీద
ఎవరెవరు, వాళ్ళ కాంటాక్ట్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి ఇలా మోసం చేశారు, గతంలో ఎంతమందిని ఇలా మోసం చేశారు, ఎప్పటివరకు ఎంత సంపాదించారు, వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇదేనా అని చెప్పేసి అనే విషయం మీద మాత్రం ఖచ్చితంగా పోలీసు దృష్టి తీసుకెళ్ళేసి ఎవడైతే మోసం చేశాడో, ఎవడైతే మోసానికి పాల్పడ్డాడో, ఎవడైతే మోసం చేయాలని చూశాడో ఎవరిని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించండి విజయ్. ఈ స్టోరీ టెలికాస్ట్ కాక ముందే నా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. నేను కొంతమంది ఆఫీసర్తో మాట్లాడడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఎన్ఐ ఆఫీసర్ కావచ్చు, టీడీపీ పేరుతో డబ్బులు వసూలు వ్యక్తి కావచ్చు, హర్ష సాయి, నాకు హర్ష సాయి అనే వ్యక్తి మీద గౌరవం ఉంది. నిజంగా కనుక హర్ష సాయి అనే వ్యక్తి కనుక మానవత్వం కలిగిన వ్యక్తి ఉంటే యూట్యూబ్ వీడియోల్లోనో లేకపోతే ప్రచారం కోసమో కాకుండా నిజంగా ఒక పాప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. నిజంగా సహాయం తెలుసుకుని చేయండి. కానీ మీ పేరు చెప్పి చేస్తున్నారా, మీరే చేస్తున్నా మాత్రం మేము బ్లేమ్ చేయట్లేదు. ఈ విషయంలో సపోర్ట్ చేసే అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హర్ష సాయి పేరు చెప్పి ఇక్కడ మోసం చేయాలనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజ్ న్యూస్ వేదికగా హర్ష సాయి వచ్చి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇన్నారెడ్డి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం, కాంటాక్ట్ ప్రయత్నం చేస్తా. ఒకవేళ మీరు స్పందించకపోతే ఖచ్చితంగా మీరు తప్పు చేసిన అవుతారు. కాబట్టి ఒక పాప ప్రాణం కాపాడండి బాబు అని చెప్పి తండ్రి మొరబెట్టుకుంటా ఉంటే అతని దగ్గర డబ్బులు వసూలు చేస్తే అంటే శవాల మీద చిల్లర వేసుకున్న కక్కుర్తి బ్యాచ్ కంటే కూడా అంతకంటే బ్యాచ్ ఇది, అంతకంటే దరిద్రులు. ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు విజయ్. ఈ ఎవరైతే హర్ష సాయి లక్షలాది మంది సహాయం చేశాను అని చెప్పిన వీడియోలో ఉన్నాయి. మరి ఈ విషయంలో ఎలా స్పందించాడు నేను డైరెక్ట్గా రాజ్ న్యూస్ వేదిక ప్రశ్నిస్తున్నా. త్వరలో అతని కాంట్రాక్ట్ వస్తారని ఆశిద్దాం. అతని ద్వారా సాయం చేసినా చేయకపోయినా ఈ ఇష్యూలో ఉంది నువ్వు కాదని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. సాయం చేయాలని చెప్పి మనం ఎవరిని బలవంతం చేయకూడదు. అది సాయం చేయాలన్న ఉద్దేశం రావాల్సింది అంతే. సో ఆయన యూట్యూబ్ ద్వారా చాలా చాలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. చేసే సహాయం మాత్రం 10% అని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అది సెకండ్ ఎపిసోడ్, మనకు సంబంధమైన ఇష్యూ. ఇప్పుడు ఈ పాపకు సహాయం చేయడంలో రాజ్ న్యూస్ తరపున అతను మోసం చేసిన వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పాప ప్రాణాలు కాపాడటంలో, పాప ప్రాణాలు దక్కించుకోవడంలో తల్లిదండ్రులకు బాస్టగా ఉంటామని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డెఫినెట్ గా ఇలాంటి చిన్నారులను కాపాడడానికి, చిన్నారి ప్రాణాలను కాపాడడానికి మాత్రం డెఫినెట్ గా ముందుకు వస్తారని ఆలోచిస్తున్నాం. ఇప్పటికే కాంటాక్ట్ అయ్యే కొంతమందిని, వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి చిన్న ప్రాణాన్ని కాపాడలేకపోతే మేము ఎందుకని చెప్పి బాధపడుతున్న నేపథ్యం కూడా ఉంది. ఖచ్చితంగా మరి కాసేపట్లో వాళ్ళు ముందుకు వస్తారని కూడా అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా మందికి వీడియోలు షేర్ చేయడం జరుగుతూ ఉంది. ఇలా ఒక స్టోరీ టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక చిన్నారి ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంది, ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయడం చెప్పి ఇప్పటికే చాలా మందితో మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రెండు విషయాల్లో పాపను కాపాడటంలో మాత్రం ఎన్నికాడే ప్రసక్తి లేదు. ఎవడైతే మోసం చేశాడో ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ దగ్గర ప్రస్తుతం ఉన్నాయి. మీరు సరెండర్ అయిపోయి పోలీసు దగ్గర లొంగిపోతే ఓకే, లేదంటే మాత్రం పోలీసుల సహాయంతో మరికొంతమంది మోసపోకుండా డెఫినెట్గా మేము వాళ్ళ సంగతి వాళ్ళంతా తెలుస్తామని చెప్పేసి ప్రత్యక్షంగా నేను సవాల్ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఎప్పుడైనా సమాచారం ఉంది. స్వామి మాల వేసుకొని, అయ్యప్ప మాల వేసుకొని ఈ రకంగా దారుణంగా డబ్బులు వసూలు చేయటం, అది కూడా ఒక అంటే పాప ప్రాణం కోసం, డబ్బుల కోసం ఆశించిన వ్యక్తులు. తర్వాత టీడీపీకి సంబంధించిన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఈ ఏమైతే ఇతను మాట్లాడిన ఆడియోస్ ఉన్నాయో, తర్వాత వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, తర్వాత వాట్సాప్ చాటింగ్ కూడా మన దగ్గర